పొగ తాగుట, మద్యం సేవించుట, అమ్మాయిల్ని ప్రేమించుట ఆరోగ్యానికి హానికరం. నా పేరు మున్నా. అండ్ బై ద వే, రేపు నా పుట్టినరోజు. ప్రతి సంవత్సరం నాకు ఇది ఉండేదే, హ్యాపీగా ఫ్రెండ్స్ అందరితో పిచ్చిగా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. కానీ ఇక్కడ నాకు ఎప్పుడు ఒకటే అడ్డు, అదే భయం. ఎప్పుడు అదే గెలుస్తుంది. కానీ రేపు నేను గెలుస్తానా, నా భయం గెలుస్తుందా చూద్దాం. చెప్పు. చెప్పేదేముందిరా, రోజు ఉండేదేగా. ఈ ఎర్లీ మార్నింగ్ పెళ్లి చూపులు నేను రానురా బాబు. ప్లీజ్ రా రేపు. సర్లే, వద్దగా వస్తున్నా. On the way, he's on the way to break your bones and throw them away. No, you can't get away. He's gonna get you anyway. రోజు నాకు ఇదేంట్రా, పొద్దున్నే ఒక స్నానం లేదు, పానం లేదు, నీట్గా రెడీ అయ్యి వస్తే అమ్మాయి పడిపోద్దారా? ప్రజెంట్ ట్రెండే అదిరా. అయినా అడవిలో సింహాలు స్నానం చేస్తాయా మొహం గడిగితే? నేను అంతే. సరేలే, సాయంత్రం సురాబానం పార్టీకి ఎవరెవరు వస్తున్నారు? వచ్చేటప్పుడు వాళ్ళని ఇంటికి తీసుకురా. హ్యాపీ బర్త్డే రామన్నా. బర్త్డే అంటే ఇలా చేసుకోవాలరా, కానీ జైల్లో ఖైదీ ట్రీట్ చేసినట్టు అలా చేస్తారేంట్రా? చెప్పేదేదో క్లారిటీగా చెప్పరా బాబు. నా 1 నుండి 4 ఏళ్ల వరకు ఏదో బర్త్డే పేరుతో దేవుడి ముందు ప్రసాదం పెట్టినట్టు అన్నీ నా ముందు పెట్టి, ఏదో చిన్న కేక్ పీస్ నా నోట్లో పెట్టి మిగిలిందంతా వాళ్ళే తినబడదబ్బు. ఇంకా నా 5 నుండి 16 ఏళ్ళ దాకా వెరీ రొటీన్ బర్త్డే. పొద్దున్నే లెగటం, రెడీ అవటం, స్కూల్ బ్యాగ్లో చాక్లెట్ డబ్బా వేసుకోవటం, ప్రేయర్ మధ్యలో హ్యాపీ బర్త్డే టు యు అని సాంగ్ పాడటం. దీంతో పాడినోడికి పాడినట్టు చాక్లెట్ ఇచ్చా. మళ్ళీ సాయంత్రం ఇంటికి రాగానే కేక్ కటింగ్, సేమ్ సాంగ్ రిపీట్. నా ఈ 16 ఏళ్ళ నుండి 24 ఏళ్ళ వరకు అలా జరగటం లేదు. ఏదో బర్త్డే రోజులో హ్యాపీగా మందు కొట్టడం, నాకున్న అకౌంట్లో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నదాంతో కాస్త కష్టపడతాం ఏంట్రా? మరీ అంత డీటెయిల్గా అడిగితే చెప్పటం కష్టం రా, అర్థం చేసుకోవాలి. అవునరా, ఇప్పుడు ఏ పేరుతో పిలుస్తున్నారు? అప్పుడెప్పుడో కీర్తి అని పిలిచేవాళ్ళు. లేదురా, సునీత అనుకుంటా. మరి ఏం సునీత, ఏం కీర్తి, అవన్నీ ఎప్పుడో సర్దుకున్నా. ఇప్పుడంతా మౌనిక. అది కూడా కాదు, మిన్ను. చూడు మిన్ను, అమ్మాయిలకి ఎప్పుడు సిన్సియర్గా లవ్ చేసేవాళ్ళు, మంచోళ్ళు అక్కర్లేదురా. ఎందుకో తెలుసా, వీళ్ళిద్దరితో పెట్టుకుంటే లైఫ్ అంతా అరగుం టైప్లో ఉంటుందని సింపుల్గా
ఐఎమ్ సారీ రా, నీ మీద నాకు అలాంటి ఫీలింగ్సే లేవు, నువ్వు నా జస్ట్ ఫ్రెండ్ అంతే అని సింపుల్గా సైడ్ అయిపోతాయి. అవి ఎప్పుడు మాలాంటి కంత్రిగాళ్ళకే పడతాయి. నీకంతే లేరా, మైండ్లో పిచ్చుంటే తాగేది యాసిడ్ అయినా సరే మంచిలాగే అనిపిస్తుంది. అందరు అమ్మాయిలు అలా ఉన్నారురా, మంచోళ్ళు కూడా ఉంటారు. అయినా ఎవడ పిచ్చి ఆడిది, నా పిచ్చి నాది, ఈడి పిచ్చి ఈడిది, ఆడి పిచ్చి ఆడిది, నీ పిచ్చి నీది. ఆపండ్రా బాబు, నువ్వేమో ఒకలాగా అంటావు, వాడేమో ఇంకోలాగా అంటాడు. ఇదంతా కాదు కానీ నీ దృష్టిలో, మా రాజుబాబు దృష్టిలో అసలు అమ్మాయిల పైన ఒపీనియన్ ఏంటో చెప్పరా. ప్రతి సీజన్కి ఒక్కొక్క ఫ్రూట్ ఎలా అయితే వస్తుందో అలా సీజన్తో పని లేకుండా ఫ్రూట్స్ అన్నీ ఒకే చోట ఉన్నాయి అంటే అదే అమ్మాయి. ఇప్పుడు మీరు చెప్పండి సార్. చెప్తా కానీ ఫస్ట్ నీ ఒపీనియన్ ఏంటో చెప్పు. నా దృష్టిలో ఈ అమ్మాయిలు పర్మిషన్ ఇస్తే బుద్ధుడి మీద కూడా బట్టలు ఆరేస్తారా. వా, ఏం చెప్పావురా. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు మీరు చెప్పండి. నా దృష్టిలో ఈ అమ్మాయిలు గేదెలాంటి సేపటికి పాలు పిండుకోలే కానీ తోకెత్తి కొట్టకూడదు. అవునరా, ఇంతలాగా అడుగుతున్నావు, దేని దగ్గర బుక్ అయ్యో? మా ఫ్రెండ్ వాళ్ళరా బాబు, ఒక అమ్మాయి నంబర్ ఇవ్వరా అని సాగు కొడితే ఒక దాని నంబర్ ఇచ్చాడు. ఫోన్లో దాని వాయిస్ వింటే 36, 24, 36 రేంజ్లో ఉండిద్ది అనుకున్నాను. కానీ దాన్ని చూస్తే 40, 38, 40 రేంజ్లో ఉంది. మళ్ళీ దానికి సిల్స్ మితాకున్న యాషాలన్నీ ఉన్నాయి. అందుకే దాంతో సైడ్ అయిపోయారా బాబు. నువ్వు ఆపుతావరా? వచ్చిన దగ్గర నుంచి ఓ తెగ మెసేజ్లు గుద్దేస్తున్నావు. నా లవ్వురా మిన్ను. మిన్ను? అది కూడా కాదు, మిన్ను. ఇందాక స్టార్టింగ్ సీన్లో ఈడు మిన్ను అన్నట్టున్నాడు. తీసి ఇద్దరు ఒకదాన్ని లవ్ చేస్తున్నారా ఏంటి? చే, నాది వేరు ఆడిది వేరు. ఎరా, నాది ఎన్ఆర్ఐ కాలేజ్ రా. ఎన్ఆర్ఐ కాలేజు రోజు మంగళగిరి నుంచి వస్తుంది. మంగళగిరి. ఇదేనా? ఇదేరా. అబ్బా, గుంట అదిరిందిరా. నేను జాయిన్ అవుతారా మీతో పాటు? ఈయన వదిలేసావే, ఈయన కూడా యాడ్ చేసుకో. అయినా లైట్ తీసుకోరా, నీకు ఎలాగో అలవాటేగా. ప్లీజ్ రా, వదిలేరా తనని. ఏంటి వదిలేయాలా? నేను గుడ్ లాంటి అమ్మాయి కోసం ఎతుకుతుంటే అది నాకు ఏకంగా కోళ్ళ దొరికింది. ఖచ్చితంగా కూర ఉండాల్సిందే. నేను చెప్పేది వినరా. వదిలే. వదిలేక పట్టుకుని ఎలా ఆడుతానో ఏంట్రా. అయినా అడవిలో ఆకులు కరువా, భూమి మీద అమ్మాయిలు కరువా. అది నువ్వు అలా ఫిక్స్ అయిపో. సర్లే, అయిందా? రాత్రి అంతా ఇక్కడే ఉందామా? బై బై, టాటా, నేను. పోనీలే, నా భయాన్ని కల్లో అయినా ఓడించా.